వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అన్నీ మాట్లాడేశాను కదా, కానీ ఇలాంటి అబ్బాయి భర్తగా దొరకడం నీ అదృష్టమమ్మా. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. తనకి నువ్వంటే ఎంత ఇష్టమో మీ ఆయన మొహం చూస్తేనే తెలుస్తుందమ్మా. ఎనీవే, మీ జంటకి మీ జీవితానికి నా బెస్ట్ విషెస్. చిలక గోరింకల్లాగా కలకాలం కలిసి ఉండండి. అవును, అడగడం మర్చిపోయాను, పిల్లలు అది ఇంకా అలాంటివేం లేదండి. లేకపోవడం ఏంటమ్మా? ఏ టైంలో జరగాల్సిన ముచ్చట ఆ టైంలోనే జరిగిపోవాలి. సంతానం సౌభాగ్యం అన్నారు కదా. నా మాట విని ఏడాది తిరగకుండా ఓ పాపనో బాబునో కనేయండి. చిన్న కుటుంబం చింతలేని కుటుంబంలా ఉంటారు. వెళ్ళొస్తానండి. బాయ్ ఆకాష్ గారు. బాయ్. ఏంటి అలా నిలబడి చూస్తున్నారు? మిమ్మల్ని ఆకాశ్ అనుకుని పొరబడుతుంటే కాదని చెప్పొచ్చు కదా. నీకు తెలిసిన వాళ్ళు కదా, నువ్వు చెప్తావేమోనని నేను వెయిట్ చేస్తున్నాను. ఇంత సీరియస్గా నన్ను అడుగుతున్నావు సరే, మరి నువ్వెందుకు చెప్పలేదు? ఎఫ్ఎంలో యాంకర్ లాగా నాన్ స్టాప్గా నోటుకొచ్చినట్టు వాగుతూనే ఉన్నాడు. కానీ లాస్ట్లో అన్న మాట, ఆ విషెస్ మాత్రం అదిరిపోయింది. నేను ఫుల్ హ్యాపీలేమ్మా. ఎక్కడికి సంధ్య? నేను ఇంటికి వెళ్తాను. షాపింగ్ వద్దు, ఏమి వద్దు. ఉండు, కార్ తీసుకొస్తాను. సంధ్య వద్దు. సంధ్య ఆగు. సంధ్య సంధ్య రే, నేను తర్వాత కాల్ చేస్తాను, పెట్టేరా. చూడ్డానికి సాఫ్ట్గా కనిపిస్తున్నావు, కానీ చాలా ధైర్యం ఉంది. అంతకు మించిన బలం కూడా ఉంది. నీలాంటి వాళ్ళని ఒంటరిగా వదిలేయటం మహాపాపం. అందుకే పట్టుకున్న చేయిని వదలకుండా ఒక చోటుకి తీసుకెళ్తాను. వస్తావా? నా చేపట్టుకో, నన్ను తీసుకెళ్ళరా. ఏంట్రా చూసు, ఒంటరిగా ఆడది కనిపిస్తే గౌరవించాల్సింది పోయి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతావా? గుద్దినందుకు సారీ చెప్పాల్సింది పోయి తన చేతిని టచ్ చేసి పిచ్చి వాగుడు వాగుతావా? నువ్వు మనిషివా పశువా? ఇప్పుడు టచ్ అయ్యరా, ఇప్పుడు టచ్ అయ్యి. నా కళ్ళ ముందే తనని టచ్ చేస్తే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? వదిలేస్తాను. నిన్ను కాదు, నీ శవాన్ని. సంధ్యని టచ్ చేసిన నిన్ను క్షమించే ప్రసక్తే లేదురా. రై, ఎక్కడికి పారిపోతావురా? సార్, నన్ను క్షమించండి సార్. ఆవిడ మీ వైఫ్ అని తెలియక తప్పు చేశాను. ఇంకెప్పుడు ఏ ఆడదానితో ఇలా బిహేవ్ చేయండి సార్. నన్ను వదిలేయండి సార్. సూర్య! మేడం మేడం మేడం, ప్లీజ్ మేడం, మీరే చెప్పండి మేడం. సూర్య! సారీ మేడం. సార్ సార్ సార్, మేడం మీరే చెప్పండి మేడం. సార్ వదిలేయండి సార్. సారీ సార్, సారీ సార్. సూర్య! ఎందుకు ఆపావు సంధ్య వాణ్ణితో? చాలు, ఇంకేం మాట్లాడొద్దు.
ఎందుకంత ఆవేశం? అది రోడ్డని, నలుగురు మనల్ని చూస్తున్నారని మర్చిపోయారా? నాకు కాదు, ఆ రౌడీ వెధవ గుర్తులేదనుకుంటా. అందుకే జీవితంలో మర్చిపోకుండా కొట్టాను. కొట్టడం కాదు, నేను ఆపకపోయుంటే మీ దెబ్బలకి వాడు చచ్చేవాడు. చస్తే చస్తాడు. నిన్ను కావాలని టచ్ చేసి నలుగురిలో ఇబ్బంది పెట్టిన వాణ్ణి నేను చంపడానికి కూడా సిద్ధమే. చావు గురించి, చంపడం గురించి అంత తేలిగ్గా మాట్లాడుతున్నారే, నిజంగా వాడు చచ్చుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేదో తెలుసా? తెలుసు. పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు. అరెస్ట్ చేయడం అంటే చేతికి సంకెళ్ళు వేసి ఇంటికి తీసుకురారు, డైరెక్ట్గా జైలుకి తీసుకెళ్తారు. ఒక మాజీ జవాన్ కూడా చూడకుండా మిమ్మల్ని శిక్షిస్తారు, చిప్పకుడు తినిపిస్తారు. ఎలాంటి శిక్షనైనా అనుభవిస్తాను. యుద్ధ ఖైదీగా ఉండొచ్చిన వాణ్ణి. ఆ నరకయాతన నాకు కొత్త కాదు. అర్థం లేకుండా మాట్లాడకండి. యుద్ధ ఖైదీగా బ్రతకడం, నేరస్తుడిగా శిక్ష అనుభవించడం రెండూ ఒకటి కాదు. ఆత్మగౌరవానికి, ఆలోచన లేని ఆవేశానికి ఉన్నంత తేడా ఉంది. అయినా వాడెవడో నన్ను టచ్ చేస్తే మీకేంటి? నాకేంటా? ఏం మాట్లాడుతున్నావు సంధ్య? నా కళ్ళ ముందు నిన్నెవడు టచ్ చేసినా నేను భరించలేను. చూస్తూ ఊరు కూడా నా వల్ల కాదు. ఆ చేతులు ఎవరివైనా, వాడు ఎలాంటి వాడైనా సరే, నేను మాత్రం ఇలానే రియాక్ట్ అవుతాను. నువ్వు అడ్డు రాకపోతే ప్రాణాలు కూడా తీస్తాను. చాలా ఆపండి. మీకు నాకు ఏ సంబంధం లేదు అనుకున్నప్పుడు నా గురించి మీకు పట్టింపెందుకు? నా భర్త ఆకాష్ అయినప్పుడు నా ఇబ్బంది గురించి మీకు ఆవేశం ఎందుకు? మాట్లాడండి. జీవితంలో అన్నిటికీ ఆవేశపడితే సరిపోదు, ఆన్సర్ కూడా చెప్పాల్సి ఉంటుంది. చెప్పలేను సంధ్య. నీ ప్రశ్నలకి సమాధానం తెలిసి కూడా నా మాటల్లో నేను చెప్పలేను. కానీ నీ వైపు ఎవరైనా కన్నెత్తి చూసినా, తాకాలని ప్రయత్నించినా నేను క్షణం ఆలోచించకుండా వాళ్ళని శవంగా మార్చేస్తాను. నీకు నా మీద ప్రేమ లేకపోవచ్చు, గుండె నిండా కోపంతో నిండిపోయి ఉండొచ్చు, దానికి 1000 కారణాలు ఉండొచ్చు. కానీ నీ విషయంలో నేను రియాక్ట్ అవ్వడానికి నాకు కారణాలు అవసరం లేదు. ఎమోషన్ ఉంటే చాలు. నీ ఇబ్బంది నేను గమనిస్తే చాలు. వారే వా, అదిరిపోయిందిరా బాబ్జీ. పండు గురించి బెంగ పెట్టుకున్న దివ్య ఈ గారాలు తింటే మొత్తం అన్ని మర్చిపోతుంది. ఆహా, దివ్యే అనుకుంటా. ఈ గారాలతో స్వాగతం పలికితే థ్రిల్ అయిపోతుంది. వేడి వేడి గారెలు రెడీ. నువ్వు తింటమే ఆలస్యం.